పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా మనకి చాలా ఇష్టం ఉన్నాయి. చాలా ఉంటాయి. అటు 'తొలి ప్రేమ' నుంచి, 'బద్రి' నుంచి, 'ఖుషి' నుంచి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్. బట్ 'ఓజీ' సినిమా వచ్చిన తర్వాత అవన్నీ ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' ఇంకొక ఎత్తని చెప్పాలి. అది ఇచ్చినటువంటి కిక్కు మిగతా సినిమాలన్నిటికన్నా ఒక రేంజ్ వచ్చిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి యాక్షన్ సినిమాలో చూస్తామా అనుకున్నటువంటి ప్రతి అభిమానికి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అలా నడిచొస్తేనే పూనకాలు తెప్పించి థియేటర్లు తగలబడిపోతాయి అనుకునేటువంటి రేంజ్ వచ్చింది. అలాంటి సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో స్టిల్ ఇప్పటికీ కూడా ఆ ఆరా ఇంకా పోలేదంటే, జనాల్లోంచి ఆ సాంగ్స్ ఆ వైబ్రేషన్స్ ఇంకా తగ్గలేదంటే ఆలోచించండి. ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డేట్స్ కూడా ఇస్తానని కూడా అనౌన్స్ చేశారు. సుజిత్ గారు కూడా దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసామని చెప్పారు. బట్ 'ఓజీకి' మించి ఆ సినిమా ఉంటుందని ఆల్రెడీ హింట్స్ కూడా ఇచ్చారు. అయితే సుజిత్ గారు ఇప్పుడు నాని గారితో కొత్త సినిమా తీస్తున్నారు. సో 'ఓజీ' ఇప్పుడప్పుడే సినిమా లేదు అనేటువంటి మాట వచ్చింది. కానీ ఇప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే 'ఓజీ 2' సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. రేపు జనవరిలోనే, అది కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి ఆ ఫెస్టివల్ సీజన్లోనే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇవ్వబోతున్నారట, గుడ్ న్యూస్. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి లుక్ టెస్ట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక కొత్త లుక్లో కనిపిస్తున్నారు. ఆ లుక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ చేసినప్పుడే ఈ సినిమాకి సంబంధించి ఈ లుక్ అయితే బాగుంటుందని ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మొన్న సుజిత్ గారికి ఒక కారు గిఫ్ట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి స్టోరీ కూడా నేను గతంలో చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన కూడా సుజిత్ గారితో, నీకు డేట్స్ ఎన్ని కావాలంటే అన్ని చెప్పు, నేను ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేశారు. 'ఓజీ' కంప్లీట్ అయిపోయింది. 'హరిహర వీరమల్లు'కు సంబంధించి నాకు తెలిసి ఇప్పటి వరకు సెకండ్ పార్ట్కి సంబంధించి షూటింగ్ అయితే జరగల. కాకపోతే ఫస్ట్ పార్ట్లోనే అది చేసినప్పుడే సెకండ్ పార్ట్కి సంబంధించి 30% కూడా షూటింగ్ చేశారు. బట్ ఇప్పుడు దానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లేనట్టుగా తెలుస్తుంది. అయితే 'ఓజీ' ఇచ్చినటువంటి కిక్తో పవన్ కళ్యాణ్ గారు సుజిత్కి గిఫ్ట్ ఇవ్వడంతో పాటే డేట్స్ కూడా ఇస్తానని చెప్పి మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నిర్మాత ఎవరు? డివివి ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమాని తెరకెక్కించారు. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే కొంచెం డైరెక్టర్ సుజిత్ గారికి, డివివి దానయ్య గారికి చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయని కొంత వైరల్ అయినటువంటి రూమర్స్ కూడా మనం విన్నాం. బట్ అవన్నీ కాదు అని చెప్పేసి సుజిత్ గారు కూడా తప్పుకున్నారు. కానీ బట్ లోపల ఎక్కడో జరిగింది. కారు ఇవ్వడానికి గిఫ్ట్ అనుకున్నటువంటి కారణాలు కూడా దానికి సంబంధించినవి కూడా మనకు అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ సుజిత్ గారు కానీ ఇప్పుడు నిర్మాత ఎవరు అంటే, ముఖ్యంగా సుజిత్ గారికి బాగా హోమ్ బ్యానర్ అని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ గారు అండ్ వంశీ ప్రమోద్ గారు వీళ్ళిద్దరు కూడా. అయితే వాళ్ళ బ్యానర్లోనే 'ఓజీ 2'ను కూడా తెరకెక్కించాలి. అలాగే సాహోకి సంబంధించినటువంటి పార్ట్ సీక్వెల్ని కూడా దీంట్లో భాగంగానే, ఎందుకంటే వాళ్ళే ఆ సినిమాకి సీక్వెల్ని దీన్ని కలిపి పెట్టారు కాబట్టి ఒక యూనివర్స్ కింద క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళే ఈ సినిమాని టేకప్ చేసి మిగతాకి రాబోయేటువంటి సీక్వెల్స్ అంటే ఆ యూనివర్స్లో దీంట్లో ఈ సినిమాని కూడా దాంట్లో యాడ్ చేసుకునే పనిలో భాగంగా వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఒప్పుకోవటమే కాకుండా ప్రభాస్ గారు దీంట్లో ఒక సహ నిర్మాతగా కూడా ఉంటాను 'ఓజీ పార్ట్ 2'కి అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పినట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలు. సో ఇంకా ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రభాస్ గారు నిర్మాతగా యూవీ క్రియేషన్స్లో 'ఓజీ 2' ఈ సినిమా, ఈ మాట చూడండి అసలు ఎంత వైబ్ క్రియేట్ చేస్తుందో, ఎంత హైప్ ఇస్తుందో. ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండటం ఏంటి అసలు ఆలోచించండి. అది కూడా తనకిష్టమైనటువంటి డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఆ సినిమాని తీపించబోతున్నారు. అది కూడా సాహోతో కలిపి ఒక యూనివర్స్ సినిమాకి ఆయన పెట్టుబడి పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక క్రౌడ్ పుల్లర్కి సినిమాకి ప్రమోట్ చేస్తారంటే ఆలోచన. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అంటే హీరోకి ఈవెన్ సుజిత్ గారికి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ గారు అంటే అభిమానం కావచ్చు, ప్రభాస్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి బూస్ట్ అయితే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది ఇంకా తెలియదు. కానీ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ లైన్ అయితే ఆల్రెడీ ఓకే చేశారట. అంతేకాదు నాని గారి సినిమా, ఆయన ఇప్పుడు ప్యారడైజ్లో ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి ఆ సినిమాని కొంచెం డిలే చేసి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగో ఖాళీగా ఉన్నారు కాబట్టి వెంటనే
ఓజీ 2కి సంబంధించినటువంటి షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి సుజిత్ గారు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఖాళీగా ఉన్నారు, ప్రభాస్ గారు కూడా రెడీగా ఉన్నారు నిర్మాతగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేయటమే వెయిట్, ఇంకా అంతకు మించి ఇంకోటి లేదు. ఇక ప్రభాస్ గారి నాని గారికి సంబంధించినటువంటి సినిమా ఒక 1 మంత్, ఎందుకంటే ఆయన ప్యారడైజ్ అనే మంచి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ఇంకొంచెం డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపు ఈ సినిమా కనుక పూర్తి చేసేస్తే, కనీసం ఒక 50% అన్న చేస్తే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగో నానిగారు కొంచెం గ్యాప్ తీసుకుంటారు కాబట్టి ఈ లోపు ఓజీ 2ని ఒక రేంజ్లో ఇవ్వటానికి ఈ ఊపులో ఉంది. ఈ ఊపులోనే వేసి కొట్టడానికి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఒకటేసారి ఆయన సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అటు ఆయనతో నానిగారితో తీయబోయేటువంటి సినిమాకి ఇప్పటికే ప్రాజెక్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది, స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు. ఆయన ఆ సినిమా నుంచి రావటమే, సినిమాలో జాయిన్ అవటమే ఉంటుంది. ఈ లోపు ఈయన కూడా ఓజీ 2ని కంప్లీట్ చేయడానికి నాని గారు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా రేపు జనవరి నాకు తెలిసి ఎండింగ్ కల్లా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చూద్దాం.